హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే సుప్రభాతంతో లేచాను. అదేనండి ఇందాక వినింది ఫోన్లో అలారం సౌండ్. ఇప్పుడు మాకు టైం ఎర్లీ మార్నింగ్ 5:45 అయింది. సో బ్రష్ చేసుకున్నాను. అండ్ బ్రష్ అయ్యాక స్క్రబ్తో ఫేస్ వాష్ చేసుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు అదే చేసుకుంటున్నాను. నేను మార్నింగ్ పర్సన్ అండి. సో ఎర్లీ మార్నింగే లేచి పని చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నా మార్నింగ్ రొటీన్స్ అన్నీ షేర్ చేసుకునే ముందు నా ఇంట్రొడక్షన్ చెప్పాలనుకుంటున్నాను. సో హియర్ ఈజ్ మై ఇంట్రొడక్షన్. నా పేరు ప్రణీత. నార్త్ కెరోలినా, యుఎస్ఏలో ఉంటాను. ఐఎమ్ ఏ మామ్ ఆఫ్ 2 kids. ఎల్డర్ వన్ 7 years, తన పేరు ఆద్య. సెకండ్ వన్ వచ్చేసి ఇహా, తను 20 months ఓల్డ్. ఇప్పుడు డేలో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళతో అండ్ వాళ్ళ కోసం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ లెగడానికి కారణం కూడా అదే రీజన్. ఆద్యాని స్కూల్కి రెడీ చేయడానికి లేచాను. తనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేసి రెడీ చేసి డైలీ స్కూల్లో డ్రాప్ చేస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ పీస్ఫుల్గా డే స్టార్ట్ చేయడం నాకు ఇష్టం. వేకింగ్ అప్ ఎర్లీ, వర్కింగ్ ఆన్ మై ఓన్ పేస్ అండ్ హ్యావింగ్ దట్ క్వైట్ టైమ్ వేర్ ఐ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ ఐ లవ్ టు డూ. సో ఎంత పని ఉన్నా నాకు మార్నింగ్ లేచి చేసుకుంటేనే అది నాకు చాలా ఫాస్ట్గా చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్గా నేను లేచి బ్రేక్ఫాస్ట్ చేద్దామని కిచెన్లోకి వచ్చాను. సో ఫస్ట్ నేను డిష్ వాషర్ అన్లోడ్ చేస్తున్నాను. ఇందాకే మిల్క్ కూడా స్టవ్ పైన పెట్టేశాను. ఇది అయ్యాక లంచ్కి ప్రిపేర్ చేస్తాను. యూజువల్లీ ఆద్యాకి లంచ్లో రైస్ ఐటమ్స్ ఆర్ చపాతీస్ లాంటివి ఎక్కువ పెట్టను. తను అలాంటివి తినదు, ఎక్కువగా ఇష్టపడదు కూడా. ఒకవేళ పెట్టినా సరే అవి అలానే వెనక్కి తీసుకొచ్చేస్తూ ఉంటుంది. చాలా తక్కువ తింటూ ఉంటుంది అలాంటి ఐటమ్స్ అన్నీ. అంటే పులిహోర, ఉప్మా లాంటివి తీసుకెళ్తూ ఉంటుంది. తన క్లాస్లో అందరూ అమెరికన్సే ఉంటారు. సో మోస్ట్లీ వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకొస్తారో తను కూడా అలాంటివి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతుంది. సో అలా అని కంప్లీట్గా అమెరికన్ స్టైల్ ఫుడ్స్ కూడా తినదు. చెప్పాలంటే పిక్కీ ఈటరే. సో తన కోసం ఫింగర్ ఫుడ్స్ ట్రై చేస్తూ ఉంటాను. ఈరోజు తన లంచ్లోకి ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఆలూ టిక్కీ చేద్దామనిపించింది. ఒక బిగ్ సైజ్ పొటాటో తీసుకున్నాను. వాష్ చేసి బాయిల్ చేస్తాను. బిగ్ సైజ్ పొటాటో కాబట్టి ఫాస్ట్గా ఉడకడానికి కట్ చేసుకున్నాను. ఒక బౌల్లో పెట్టి వాటర్ పోసి సాల్ట్ వేసి ఉడకపెడుతున్నాను. అవి బాయిల్ అవుతూ ఉంటే సైడ్లో టిక్కీస్కి కావలసిన వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. టిక్కీస్లోకి మనము చాలా వెజిటబుల్స్ యూస్ చేసుకోవచ్చు. క్యారెట్స్, బీన్స్, కార్న్, క్యాబేజ్, పీస్, సిలాంత్రో, ఇలా ఏవైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఈరోజు నేను క్యారెట్స్, బీన్స్, సిలాంత్రో వరకే యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్యారెట్ పీల్ చేసి గ్రేట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బీన్స్ కొన్ని తీసుకొని సన్నగా కట్ చేసుకుంటాను. సో ఇవి కాకుండా మనం కొన్ని నట్స్ యూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో నట్స్లో అయితే నేను పీనట్స్ అండ్ క్యాష్యూస్ ఎక్కువ వాడుతూ ఉంటాను.
ఈరోజు మాత్రం ఓన్లీ క్యాష్యూసే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. క్యాష్యూస్ కూడా మనం చాలా సన్నగా కట్ చేసుకోవాలి. క్యాష్యూస్ కట్ చేసుకున్నాక ఫైనల్గా సిలాంత్రో కట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా ప్యాన్ పెట్టుకొని లైట్ ఆయిల్తో ఇవన్నీ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాను. ఎక్కువగా తడిగా అంటే వాటరీగా అలా ఉండకూడదు, బాగా డ్రైగా ఉండాలి ఫ్రైయింగ్ ప్రాసెస్ అంతా. ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటే మళ్ళీ టిక్కీస్ షేప్స్ రావు. నట్స్ అనేవి ఆప్షనల్. చాలామంది టిక్కీస్లో నట్స్ యూస్ చేయరు, బట్ నేను ఎందుకు యూస్ చేశానంటే అవి మనం తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి అండ్ కిడ్స్కి బాగా నచ్చుతుంది ఆ క్రంచీనెస్, అండ్ హెల్తీ కాబట్టి నేను యూస్ చేస్తూ ఉంటాను. చెప్పాను కదా ఇవన్నీ కుక్ అవ్వడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. సో ఆయిల్ వేసుకున్నాక మనము టెంపరింగ్కి జీరా అలాంటివి యూస్ చేయొచ్చు, బట్ నేను డైరెక్ట్గా వెజిటేబుల్స్ ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే నేను పౌడర్స్ యూస్ చేస్తాను. జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, లైట్గా చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అయితే యూస్ చేస్తూ ఉంటాను. ఇవి కాకుండా మనం వేరే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా పౌడర్ అలాంటివి. కానీ ఆద్య ఇంకా జస్ట్ ఫస్ట్ గ్రేడ్ అంటే లైక్ 7 years old కాబట్టి తను స్పైసెస్ ఎక్కువ తినదు, అండ్ అందుకే నేను చిల్లీ కూడా కట్ చేయలేదు మీరు చూసుంటే. సో నేను అసలు చిల్లీస్ వాడను. వెరీ రేర్గా ఎప్పుడన్నా అలా పులిహోర ఆర్ ఎల్స్ ఉప్మా అలా చేస్తూ ఉంటాను కదా, అలాంటప్పుడు మాత్రమే చిల్లీ యూస్ చేస్తాను. ఇంకెప్పుడు నా కుకింగ్లో మ్యాక్సిమం చిల్లీస్ అంటూ ఉండవు. చిల్లీ పౌడర్ కూడా వెరీ లైట్గా జస్ట్ ఒక చిటికెళ్ళలాగా అలా వేస్తాను. సో ఇప్పుడు మనకు కావాల్సినంత స్పైసెస్ యాడ్ చేసేసుకొని ఈ కుక్ అయ్యాక మనం ఇంకా చల్లార్చనివ్వాలన్నమాట. ఈలోపు మధ్యలో మనం పొటాటోస్ బాయిల్ అయ్యాయో లేదో చూసుకొని మనము బాయిల్ అవుతే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. అండ్ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇమీడియట్గా మనము బాయిల్డ్ అయిన పొటాటోస్ని పక్కకు పెట్టేసి ఆర్ఎల్స్ అందులో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసి ఓన్లీ పొటాటోస్ వరకు మనం ఉంచుకోవాలి. మనం మర్చిపోయామనుకోండి ఈ స్టెప్, మనకి టిక్కీస్ అవన్నీ అస్సలు రావు. ఎందుకంటే ఆ వాటర్ అన్నీ పొటాటోస్ లోకి వెళ్ళిపోయి పొటాటోస్ ఫుల్ ముషీగా అయిపోయి మనకి షేప్స్ చేసుకోవడం అనేది అసలు రాదు. ఫైనల్గా స్టవ్ అంతా ఆఫ్ చేసేసుకొని ఆద్యాన్ని లేపడానికి వెళ్తున్నాను. తను స్నానం చేశాక తన ఫేవరెట్ స్కూల్ యూనిఫామ్ పిక్ చేసుకుంటే అది నేను ఐరన్ చేసి ఇస్తాను. సో దట్ తను స్నానం నుంచి రాగానే చలి చలి అని అంటూ ఉంటుంది. సో నేను ఐరన్ చేసి ఇస్తే తనకి వామీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఎవ్రీడే తనకి మార్నింగ్ టైంలో నేను తన డ్రెస్ కంపల్సరీగా ఐరన్ చేసి ఇస్తూ ఉంటాను. సో డ్రెస్ వేసేసుకున్నాక తను బ్రేక్ఫాస్ట్ కోసం నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తన కోసం లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఏం చేయాలి అనేది ముందు రోజే నైట్ ఒకసారి ఆలోచించుకుంటాను. కానీ ఈ రోజుకి మాత్రం నేను అలా ప్రిపేర్డ్ అయ్యలేను. సో ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే తనకి చపాతీ చేద్దామని అనిపించింది. సో తను స్నానానికి వెళ్ళినప్పుడు చపాతీ పిండిని తడిపేసి పెట్టాను. క్విక్గా తనకి చపాతీస్ చేసి ఎగ్ పొరుటు అలా చేద్దామని అనుకున్నాను. బట్ ఎగ్ పొరుటు చేసే టైం సరిపోదేమో అనిపిస్తూ ఉండింది. సో ముందు రోజు నైట్ చేసిన ఆస్పరాగస్ కర్రీ ఉంటే అది పెట్టేద్దామని అనుకుంటున్నాను. తన చపాతీలోకి ఆస్పరాగస్
ఇష్టంగానే తింటూ ఉంటుంది. సో ఈరోజు తను బ్రేక్ఫాస్ట్ అదే అని డిసైడ్ అయిపోయాను. సో వెనకాల మీరు చూస్తే తనే అండి ఆద్య. చాలా అల్లరి. నేను నా మాటల్లో చెప్పే బదులు తన అల్లరి గురించి మీరే చూస్తూ ఉంటారు నా వీడియోస్లో. తన కోసమని ఒక 2 చపాతీస్ చేద్దామని ప్లాన్ అన్నమాట. తనైతే యూజువల్లీ ఒక చపాతీయే తింటుంది, బట్ జస్ట్ ఇన్ కేస్ అన్నట్టు ఇంకొక చపాతీ సైడ్లో చేసి పెట్టి ఇస్తాను. చూసారా, ఇప్పుడు తన సీట్లో నుంచి నా దగ్గరికి కబుర్లు చెప్పడానికే వచ్చింది. తను ఒక్కసారి చెప్పడం స్టార్ట్ చేస్తే మాత్రం అసలు అంత ఫాస్ట్గా అయితే అవ్వదు, చెప్తూనే ఉంటుంది. తను చెప్పేవి కూడా మనకి ఎలా అనిపిస్తాయంటే ఏదో చాలా నాలెడ్జ్ ఉంది, తనకి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మేకప్ చేసి చెప్పినా కూడా అది మనకి తను ఏదో రీసెర్చ్ చేసి చెప్పినట్టే అనిపిస్తూ ఉంటుంది. సో యా, బట్ నేను మాత్రం తనకి చెప్తానన్నమాట, మనము ఏదన్నా ఉంటే కార్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాము, బట్ ఇప్పుడు మాత్రం ఏదన్నా ఉంటే పాయింట్ టు పాయింట్ చెప్పేసేయి, తర్వాత కార్లో తీరిగ్గా మాట్లాడదాము అని చెప్తూ ఉంటాను. మాకు స్కూల్కి వెళ్ళడానికి ఒక 20 minutes పడుతుంది. సో ఆ 20 minutes టైంలో ఈ కబుర్లన్నీ అక్కడ కార్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో యా, తను ఇప్పుడు హాయ్ చెప్పడానికి వచ్చింది. తన చపాతీస్ అయితే రెడీ అయిపోయాయి. సో ప్లేట్ తీసుకొని రెడీగా ఉండమని చెప్తున్నాను. తను బ్రేక్ఫాస్ట్ తినడం అయ్యేలోపు నేను తన లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. సో ఇప్పుడు టిక్కీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఏమీ లేదండి, ఆల్రెడీ మనము బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని జస్ట్ పీల్ ఆఫ్ చేసేసుకొని వాటిని గ్రేట్ చేసుకోవడమో ఆర్ స్మాష్ చేసుకోవడమో చేసుకోవాలి. సో నాకు స్మాష్ చేయడం కంటే గ్రేట్ చేయడం అనేది చాలా ఈజీ అనిపిస్తుంది. ఈవెన్గా స్మాష్ అయిపోద్ది అనమాట గ్రేట్ చేస్తే. సో నేను 1 పొటాటో తీసుకున్నాను కదా, ఆ 1 పొటాటోకి నాకు ఒక 4 to 5 టిక్కీస్ వస్తాయి. సో ఆద్యాకైతే ఆ 4 to 5 టిక్కీస్ తన లంచ్లోకి సరిపోతాయని నాకు అనిపించి నేను 1 పొటాటోనే చేశాను. అండ్ ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న ఆ మిక్స్డ్ వెజిటేబుల్ ఏదైతే ఉందో దాంట్లోనే ఈ పొటాటోస్ని నేను గ్రేట్ చేసేసుకొని ఒకేసారి నేను కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో కలిపినప్పుడు మనం ఏంటంటే అంతా కలిపేశాక ఒకసారి మనం టేస్ట్ చూసుకొని ఒకవేళ మనకి ఇంకేమైనా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి అని అనిపిస్తే ఈ టైంలో మనం యాడ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. చూసారా బ్యాక్ సైడ్లో ఆద్య అల్లరి. తను ఇలా అల్లరి చేస్తూ బోల్డ్ కబుర్లు చెప్తూ బ్రేక్ఫాస్ట్ని కొంచెం స్లోగా తింటూ ఉంటుంది. బట్ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే తను అంత అల్లరి చేసినా కూడా 1 కాదు 2 చపాతీలు తినేసింది. సో ఇంకా నేను తనకి ఈ పూటకి మిల్క్ ఇవ్వడం వద్దనుకున్నాను, ఎందుకంటే తనకి హెవీ అయిపోతుంది. అండ్ స్కూల్కి వెళ్ళంగానే మోస్ట్లీ 1.5 hour లోపు తనకి స్నాక్ పీరియడ్ కూడా స్టార్ట్ అవుద్ది. సో అప్పుడు ఎలాగో ఫ్రూట్స్ తింటుంది. అండ్ నా పొటాటోస్ గ్రేట్ చేయడం అయిపోయింది. సో అంతా
ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా నేను కలిపేస్తున్నాను ఫైనల్గా. అండ్ కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది, సో నేను లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మొత్తము కలిపేశాక మనకి లాస్ట్లో లైట్గా మనం కొంచెం లైమ్ జ్యూస్ కనుక మనం స్ప్రింకిల్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లైమ్ జ్యూస్లో మనకు ఆ లైట్ ట్యాంగీనెస్ తెలుస్తూ ఉంటుంది కాబట్టి, సో మన టిక్కీస్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆ టేస్ట్ అనేది లైట్ ట్యాంగీనెస్తో ఆ పంచీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఫైనల్గా మన టిక్కీస్ షేప్స్ చేసుకొని మనము వాటికి బ్రెడ్ కోటింగ్ వేసి ఆయిల్లో డీప్ ఫ్రై ఆర్ షాలో ఫ్రై చేసుకోవచ్చు. నేను మాత్రం డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ స్టవ్ పైన ఆయిల్ పెట్టాను ఫ్రైయింగ్కి. అండ్ మన షేప్స్కి బ్రెడ్ క్రమ్స్ ఈవెన్గా ఉండాలి అంటే మనము స్లరీలో అయినా ఎగ్ వాష్లో అయినా డిప్ చేయాలి కాబట్టి నేను స్లరీ చూస్ చేసుకున్నాను. స్లరీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మనం మైదా ఆర్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. సో స్లరీ ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ సైడ్లో మీరు చూసినట్టయితే ఇంకో బౌల్లో నేను బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకున్నాను. సో ఫైనల్గా ఇంకా షేప్స్ చేసుకొని ఆ షేప్స్లో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు, హార్ట్స్, స్క్వేర్స్, ట్రయాంగిల్స్. నేను ఈరోజు సర్కిల్స్ చేద్దాం అనుకున్నాను, సో అన్ని సర్కిల్సే చేసుకుంటున్నాను. 1 పొటాటోకి నాకు ఒక 5 సర్కిల్స్ వచ్చాయి. సో 5 టిక్కీస్ గుడ్ ఎనఫ్ అనిపించింది నాకు. ఆద్య యూజువల్లీ అంతకంటే ఎక్కువ తినదు తన బాక్స్లో. షేప్ చేసుకున్న టిక్కీస్ ఇలా స్లరీలో డిప్ చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్లో కోటింగ్ చేసుకోవాలి. సో బ్రెడ్ క్రమ్స్ ఇందాక నేను వెరీ లిమిటెడ్గా వేసుకున్నాను బౌల్లో, ఎందుకంటే నాకు సైడ్లో అలా స్పూన్తో స్ప్రింకిల్ చేసుకుంటే ఈజీ అనిపిస్తుంది రాదర్ దెన్ ఆ టిక్కీని చేతిలో పట్టుకొని మనం చాలాసార్లు మనం బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసే బదులు. సో ఈ ప్రాసెస్ నాకు బెటర్ అనిపిస్తుంది. ఇలా డిప్ చేసేసుకున్నాక ఇంకా మనం డైరెక్ట్గా ఇంకా ఆయిల్లో ఆర్ షాలో ఫ్రై అలా చేసుకోవచ్చు. నేనైతే చెప్పాను కదా డీప్ ఫ్రై చేస్తున్నాను. సో ఈ సైజులో వచ్చాయండి నా టిక్కీస్. ఇలాంటి టిక్కీస్ చెప్పాను కదా 5, నా కౌంట్ 5 అనమాట ఆద్య బాక్స్కి. సో ఈ 5 టిక్కీస్తో పాటు నేను సైడ్లో తనకి మేయో కానీ ఆర్ ఎల్స్ కెచప్ కానీ పెడుతూ ఉంటా. ఈరోజు తనకి కెచప్ అడిగింది. ఇదండి తన లంచ్ ఈరోజు. వీటితో పాటు సైడ్లో నేను తనకి రాస్బెర్రీస్ పెడుతున్నాను. ఫైనల్గా ఆద్య దగ్గరికి వెళ్ళి తన్ని రెడీ చేసి తనకి ఏమన్నా కావాలి మిస్ అయింది అని అంటే అవన్నీ తన బ్యాగ్లో పెట్టేసి ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోతామండి. ఆల్రెడీ 7:30 అయింది. సో 7:30, 7:34 ఆ టైంలో మేము స్కూల్కి స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ నుంచి మాకు స్కూల్ ఒక 20 మినిట్స్ పడుతుంది. సో ఆన్ ద వేలో మేము ఎర్లీ మార్నింగ్ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఆద్య తన స్కూల్లో ఏం జరుగుతుంది ఈరోజు, నిన్న టీచర్ ఏం చెప్పారు అవన్నీ కబుర్లు చెప్తూ, నేను తన్ని కొన్ని క్వశ్చన్స్ సరదాగా అలా అడుగుతూ, అంటే తను ఫస్ట్ గ్రేడ్ కాబట్టి లైట్గా స్పెల్లింగ్స్, అడిషన్స్, చిన్న చిన్న సబ్ట్రాక్షన్స్ అడుగుతూ ఉంటాను. ఏమన్నా తనకి తెలియకపోతే కరెక్ట్ చేస్తూ ఉంటాను. ఇది తన స్కూల్ అండి. తన స్కూల్కి రీచ్ అయిపోయాము. తన స్కూల్ కార్ లేనిది. కార్ లేన్లో ఒక 5 to 6 మినిట్స్ పడుతుంది. కార్ లేన్లో ఉన్నప్పుడు మనము మన కిడ్ని ప్రిపేర్ చేసేయాలన్నమాట. తను బ్యాగ్ వేసుకొని లంచ్ బాక్స్ పెట్టుకొని రెడీగా ఉండాలి అని దిగడానికి. మన టర్న్ రాగానే దిగిపోవడమే నెక్స్ట్ అనమాట. సో యూజువల్లీ మనం కిడ్స్ని ఎంత రెడీ చేసినా మార్నింగ్ నుంచి మనం ఎంత ప్రిపేర్డ్గా ఉండి వాళ్ళని ప్రతి స్టెప్లో వాళ్ళని టేక్ కేర్ చేస్తూ మనం ముందుకు తీసుకెళ్ళినా కూడా ఫైనల్గా నేను ఇప్పుడు ఆద్యాన్ని నేను దింపాలి అని అనుకున్న టైంకి నాకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, అయ్యో నేను ఇంకొంచెం బెటర్గా రెడీ చేసి ఉంటే బాగుండేదేమో, ఇంకొంచెం బెటర్గా
టైం స్పెండ్ చేసుంటే తనతో బాగుండేది అని అనిపిస్తుంది. సో తనని నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే తనకి కొంచెం మాయిశ్చరైజర్ తగ్గిందేమో ఫేస్ పైన అనిపించింది. సో అదే చెప్తున్నాను ఆద్యకి, మాయిశ్చరైజర్ తీద్దాము, అప్లై చేస్తాను నీకు అని. యూజువలీ మాయిశ్చరైజర్ని నేను కార్లో ఒక బాక్స్ పెట్టుకుంటాను. ఆ మాయిశ్చరైజర్ కోసమే వెతుకుతూ ఉన్నాను అనమాట. ఆద్యానేమో లేదు నాకు లేట్ అయిపోద్ది, ఆల్రెడీ కార్ లేన్లో ఉన్నాను, సో మళ్ళీ వెయిట్ చేయిస్తే బాగోదు అని తన ఫీలింగ్. నేనేమో లేదు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో నేను పెట్టేస్తాను, వెయిట్ చెయ్యి అని చెప్తున్నాను. ఇదండి పొద్దున్నే నేను మా అమ్మాయితో నేను స్పెండ్ చేసే నా టైం ఎవ్రీడే ఇలాగే ఉంటుంది. నా కిడ్స్తో నేను స్పెండ్ చేసే నా టైం నాకు చాలా ప్రెషియస్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ ఏజ్లోనే వాళ్ళకి కావాల్సింది మనం ఇస్తే వాళ్ళు ఇంకా బాగా మన దగ్గర నుంచి ఇన్పుట్స్ అన్నీ తీసుకొని మంచి సిటిజన్స్గా పెరుగుతారని నా ఫీలింగ్. సో వాళ్ళతో నేను అందుకే మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్లో కూడా మోస్ట్లీ నా కిడ్స్తో నేను తీద్దాము అనే ప్లాన్. నా కిడ్స్ని నేను ఎలా రైస్ చేస్తున్నాను, వాళ్ళకి ఎలాంటి ఫుడ్స్ పెడుతున్నాను, తన లంచ్ బాక్స్లో ఎలాంటి పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ అమెరికన్స్ ఫుడ్ మన ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది. మన పిల్లలు ఎలాంటి తీసుకెళ్ళాలి అనేది వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళు తినాలా వద్దా వాళ్ళకి అర్థం కాదు మన ఇండియన్ ఫుడ్ పెడితే. సో ఇవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి ఆద్యాకి నేను ఇంకెంత బెటర్గా నేను చేయగలను అనేది థింక్ చేసి తన కోసమని నేను డిఫరెంట్ లంచ్ బాక్సెస్ ట్రై చేస్తూ ఉంటాను. సో అవన్నీ నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఇలాంటివి మీకు హెల్ప్ అవుతే keep supporting, keep watching my videos అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆద్యావే కాకుండా ఇహాతో కూడా నా వీడియోస్ ఉంటాయి. సో ఇఫ్ యూ లైక్ parenting and would love to join my parenting journey, please subscribe.